బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం మ్యామ్. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్, 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. ఓకే మేడం, 2026 జులై నెలలో టారో కార్డ్స్ ప్రకారం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. సో 2026 జూలై మిథున రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఏం గైడెన్స్ ఉంది అని ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, ఓకే. సో వీళ్ళకి ఏంటి అంటే మనము
ఎట్లానైతే ఆడిట్ చేసుకుంటామో రైట్, వర్క్లో ఆడిట్ ఉంటుంది. అవును సో మీ లైఫ్ ఆడిట్ చేసుకోవాల్సిన మంత్ అనమాట. ఓకే, అంటే మనని మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడము, నేను ఎప్పుడు ఏం తప్పులు చేశాను, ఎట్లా ఉంది నా లైఫ్, ఒక్కసారి వెనక్కి వెళ్ళి అన్ని మీ లైఫ్లో అయిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అవన్నిటిని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుని దానివల్ల అంటే మీరు ఎంత ఏం గెయిన్ అయ్యారు, ఏం పోగొట్టుకున్నారు, ఏం కోల్పోయారు, లేకపోతే ఎంత మంచి జరిగింది మీ లైఫ్లో. సో మీ లైఫ్కి మీరు ఒక ఆడిట్ పెట్టుకోవడం చాలా చాలా అవసరం జూలై మంత్లో, రైట్. ఇది మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ అడ్వైస్ అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే గనక డబ్బులు వచ్చినవి వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటాయి వీళ్ళకి. ఈ మంత్ మొత్తం అలాగే చూపిస్తుంది. ఓకే, కాబట్టి వీళ్ళకి కూడా ఐ థింక్ మనము మేషరాశి వాళ్ళకి కూడా చెప్పాము, వీళ్ళకి కూడా మీకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎంత స్పెండ్స్ అవుతున్నాయి అన్నది మీరు నోట్ చేసుకొని పెట్టుకోవడం. బికాస్ మీకు వస్తూ ఉంటాయి, అందరి దృష్టిలో ఏంటంటే మీరు బాగా సంపాదిస్తాను, కానీ మీకు వచ్చిన డబ్బులు 10 రూపాయలు వస్తే 15 రూపాయలు ఖర్చు అవ్వే మంత్. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండడం, లీకేజ్ అనమాట, ఎక్కువ లీకేజ్ మంత్ ఇది మీకు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ నోట్ చేసుకొని పెట్టుకోవడం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క రిలేషన్షిప్లో వీళ్ళకి రిలేషన్షిప్ కార్డులో ఏమొచ్చిందంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం చాలా మంచిది. ఓకే, ఇప్పుడు నాకు నీ ఒక ప్రవర్తన, ఒక పర్టికులర్ బిహేవియర్ నచ్చలేదు భార్య దగ్గర, నీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎవరైనా కానీ, భర్త భార్య, ఇంట్లో అన్నదమ్ముల మధ్య మనకి బిహేవియర్ నచ్చకపోతే నాకు నీ దగ్గర నుంచి ఇట్లాంటి బిహేవియర్ నచ్చలేదు అని చెప్పేయడమే. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, డైలమా లేకుండా అనవసరంగా అటు ఇటు మాట్లాడతారు కొంతమంది, ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి అర్థం అవుతుంది అని. అట్లాంటివి ఏం లేదు, జస్ట్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండగలిగితే మీకు అంత బెటర్గా ఉంటుంది ఈ మంత్ అంతా, చాలా ఎంత. ఓకే, ఈ రిలేషన్షిప్స్లో ఎస్పెషల్లీ. ఓకే, దాని తర్వాత వీళ్ళకి 11 జూలై నుంచి 20 జూలై పీరియడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం టఫ్ పీరియడ్ అంటే ఏమవుతుంది అంటే మేబీ 9-10 డేస్ 10 డేస్ స్పెసిఫిక్గా చూసుకుంటే ఈ టైంలో మీ లైఫ్లో కొన్ని మీకు జీవితానికి పనికిరాని మనుషులు కానీ, పనికిరానివి వస్తువులు కానీ ఏదైనా వెళ్ళిపోవచ్చు బయటికి. కాబట్టి అది అలౌ చేయండి, వెళ్ళనివ్వండి, దాన్ని హోల్డ్ చేసుకొని కూర్చోక్కర్లేదు. ఓకే, కొంతమందికి మాత్రం, అందరికీ వర్తించకపోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ మిథున రాశి వాళ్ళకి అయ్యేది ఏంటంటే 11th to 20th మధ్యలో మీ రిలేషన్షిప్స్లో గొడవలు, కొంతమంది మీ లైఫ్లోంచి బయటకు వెళ్ళిపోతారు, ఇంకా నువ్వు నాకు వద్దు అని ఒక డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతారు. ఏదైనా మీకు చాలా కావాల్సింది ఏదో ఒక వస్తువు పాడైపోవడమో, వెళ్ళిపోవడమో, పోవడమో ఏదో అవుతుంది, దట్స్ నాట్ వర్త్ అనమాట. కాబట్టి అది కొంచెం వదిలేసేయండి, దాని గురించి ఎక్కువ బాధపడక్కర్లేదు మిథున రాశి వాళ్ళు. దాని తర్వాత వీళ్ళకి హెల్త్ పరంగా చూసుకుంటే కనుక నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడము, మీకు ఒకవేళ ఆల్రెడీ బాడీలో తిమ్మిర్లు రావడం అట్లాంటి సిమ్టమ్స్ అట్లా ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా న్యూరోన్ కలవడము, ఏదైనా డాక్టర్ని కలవడం అట్లాంటివి కలిసి దానికి సంబంధించిన మెడిసిన్స్ అవి తీసుకోవడము. అదేవిధంగా వీళ్ళకి కూడా ఎక్కువ స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ కనపడుతుంది అనమాట. వర్క్ పరంగా చూస్తే కొంచెం కెరీర్ అడ్వాన్స్మెంట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ జూలైలో కొంచెం ఏదైనా బెటర్మెంట్ కనిపిస్తుంది వర్క్లో. ఓకే, అండ్ మీరు చేసిన మంచి పనులు ఫస్ట్ ఇనీషియల్ 1-2 వీక్స్ అలా వదిలేసిన లాస్ట్లో మీరు చేసిన మంచి పనులు ఇవన్నీ మిగతా వాళ్ళు గుర్తిస్తారు. ఓకే, నువ్వు మా కోసం ఈ వర్క్ చేసావు, అట్లా చేసావు అన్నప్పుడు మనకు కొంచెం ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, వీళ్ళకి నేను ఇచ్చే ఒక రెమెడీ ఏంటి అంటే, మీకు అవకాశం ఉంటే గనక ఈ నెలలో ఏదైనా ఒక ఏకాదశి రోజు కానీ, పంచమి రోజు కానీ, లేదా ఏదైనా ఒక మంచి రోజు మీకు ఫేవరబుల్ డేస్ ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకంటూ ఒక తిథి మనకు కలిసి వస్తుందని మనకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. మండేనో, వెనస్డేనో ఏదో ఒకటి, లేదా పౌర్ణమి, ఈ రోజులో తులసి మొక్క ఎవరికైనా దానం చేయండి. ఓకే, మీ ఇష్టం, 1, 5, 10, 11 మీకు ఎన్ని ఇవ్వాలనిపిస్తే అన్ని ఇవ్వండి. లేదు అంటే ఏదైనా ఒక గుడిలో తులసి మొక్క వెళ్ళి పెట్టేసిరండి. అయితే తులసి మొక్క ఎవరికైతే ఇస్తున్నారో మేక్ ష్యూర్ వాళ్ళు ఆ మొక్క పట్టుకెళ్ళి దానికి చక్కగా రోజు పూజలు చేసేలాగా చూసుకోండి. అంటే ఎవరు పడితే వాళ్ళకి అట్లా దారిలో వెళ్ళే వాళ్ళకి ఇచ్చేయడం అట్లా కాదనమాట. మనకి తెలుస్తుంది కదా,
వీళ్ళకి ఇస్తే ఆ మొక్కను బాగా పెంచుతారు, రోజు ధూపదీప నైవేద్యాలు అట్లాంటివి ఇవ్వండి. లేదు ఇవన్నీ అవకాశం లేదని ఏదైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి, ఎక్కడైతే రెగ్యులర్గా ఇప్పుడు విష్ణు ఆలయం ఉంటుంది అక్కడ తులసి మొక్క పెడితే ఖచ్చితంగా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. అవును. అట్లాంటి ప్లేస్లో వెళ్ళి ఈ చిన్నవి తులసి మొక్క ఇది ఒకటే రెమెడీ వీళ్ళకి. దాంతోపాటు విష్ణు సహస్రనామం ఆ తులసి ఇచ్చే రోజు మీరు ఏ రోజైతే డిసైడ్ చేస్తారో ఆ రోజు విష్ణు సహస్రనామం చదివి తులసి మొక్కలు ఎవరికైనా పంచితే సరిపోతుంది. ఓకే. చాలా కొత్త విషయం మ్యామ్. తులసి మొక్క దానం చేయడం అనేది చాలా మందికి అవును. తెలీదు. అవును, సో చాలా మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.